కుమార్ గారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతికి సంబంధించి ఇప్పటికీ మీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేసినా సరే భయపడలేదు. మీరు ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నారో దానికి సంబంధించి మీరు మాట్లాడుతూనే ఉన్న నేపథ్యంలో ఎంతవరకు వచ్చింది మీ పోరాటం? ఫస్ట్ గా నన్ను అయితే అరెస్ట్ ఎవరు చేయలేదండి ఇప్పుడు వరకు. మీడియాలో కథనాలు మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేశారు అని అంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు ఆ రోజు మీటింగ్. ఓకే, అంతేగాని నన్ను అరెస్ట్ చేయలేదు. తర్వాత ఇంకా ప్రవీణ్ ఇంకో క్వశ్చన్ ఏమో అడిగారు, అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఒక స్టాండ్ తీసుకుని ఫైట్ చేస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది అది అని అడిగాను సార్. అంటే స్టాండ్ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అది హత్యనే నమ్ముతున్నాను. హత్యకు సరిపడా దర్యాప్తు జరగలేదన్నది నా ఉద్దేశం. అందువల్లే నేను ఇది హత్య నమ్ముతున్నాను కాబట్టి పోలీసులు వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పినా కానీ నా మాట అంగీకరించట్లేదు. వాళ్ళు చెప్తున్న సర్కమ్స్టాన్సెస్ దేనికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో దట్ నేను హైకోర్టుకి వెళ్ళాను. రీఇన్వెస్టిగేషన్ చేయమని కేసుని రీపోస్ట్ మార్టం చేయమని సిట్టింగ్ జడ్జితో రీఇన్వెస్టిగేషను, తర్వాత ఎయిమ్స్ డాక్టర్తో రీపోస్ట్ మార్టం చేయమని చెప్పేసి నేను నా యొక్క ప్లీలు అడిగానండి. ఓకే అండి. హర్ష గారు, ఇప్పుడు పోలీసులు ఒక 300 CCTV ఫుటేజ్లను తీసుకొచ్చి మన అందరి కళ్ళ ముందు ఉంచారు. అయినా మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు క్లారిఫై కాలేదు అంటున్నారు. అసలు మీ దగ్గర ఉన్న ప్రధాన అనుమానాలు ఏంటి? ఎక్కడ మీకు ఆ క్లారిటీ రావడం లేదు? ఫస్ట్ డే అండి, డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ డే బాడీ దొరికిన తర్వాత అక్కడ సరైన రక్షణ పెట్టలేదండి. సరే, తర్వాత మార్నింగ్ బాడీ దొరికితే నేను 7:30కి అడిగిన తర్వాత 8 o'clockకి FIR వేశారండి. అది కూడా ఓకే. తర్వాత నాకు చూపించి ఆ రోజున 7కి నాకు 7:30కి చూపించి ఒక బండి వెళ్ళిపోతున్నట్టు కనపడలే, పూర్తిగా బండి జారుతున్నట్టు కూడా కనపడలే, పైన వెనకాల పొగొచ్చినట్టు చూపించి ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది నాకు ఎందుకో యాక్సిడెంట్ అనిపించలేదు. తర్వాత పోలీసులు నన్ను ఇది యాక్సిడెంటే అని చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ టు కన్విన్స్ మీ? యాక్సిడెంట్ చెప్పాలి, వచ్చి చెప్పాలి. అది కన్విన్స్ చేయడం ప్రయత్నించడం కూడా నాకు అనుమానాలకు దారితీసింది. సో దట్ నేను యాక్సిడెంట్ అనుకున్నాను. తర్వాత ఎప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు? ఫస్ట్ CCTV వచ్చినప్పుడు ఇంకా బాడీ మ్యాచరీ రూమ్ లో ఉంది. మార్చరీ రూమ్ లో ఉంది. ఆ టైంలో ఫస్ట్ టీవీ వచ్చినప్పుడు, వీడియో వచ్చినప్పుడు దే ఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ మీ దిస్ వాజ్ అన్ యాక్సిడెంట్. అది నేను బిలీవ్ చేయలేకపోయాను. అది దానివల్ల నాకు అది జరిగిందండి. ఓకే, ఇప్పుడు కొంతమంది తర్వాత ఇంకా మీరు ఇంకా చెప్పమన్నారు కదా, చెప్తున్నా, చెప్పండి. నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి ఆ రోజు అయిపోయింది. ఆ రోజు అయిపోయిన తర్వాత ఎన్క్విస్ట్ చేయడానికి వాళ్ళకి 10 to 12 hours పెట్టింది. ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే 2 వరకు ఎంక్విస్ట్ చేశారు. తర్వాత పోస్ట్ మార్టంకి 2:30 మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత బాడీని హైదరాబాద్ పంపించేసినప్పుడు 3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తా అన్నారు. ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వలేదు. ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వకుండా 3 days తర్వాత అడిగిన తర్వాత ల్యాబ్స్కి పంపించాం, కంప్లీట్ రిపోర్ట్ ఇస్తామన్నారు. ఆ ల్యాబ్స్కి పంపించి కంప్లీట్ రిపోర్ట్ ఇస్తారన్నది ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయట పెట్టలేదు. నేను సంపాదించాను దాన్ని. గవర్నమెంట్ ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు? ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజు యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నప్పుడు
ప్రవీణ్ పగడాల బ్యాంక్స్ అకౌంట్ సీజ్ చేశారు. తర్వాత అతని ఇంట్లోంచి ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోయారు. యాక్సిడెంట్ కేసులో ఆ ల్యాప్టాప్ని ఐప్యాడ్ని ఎందుకు తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది? అసలు అవసరం ఏంటి? ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా సహాయపడతాయి? తర్వాత ప్రవీణ్ పగడాల CCTVs 350 CCTV ఫుటేజ్లు రిలీజ్ చేశారని మీరు చెప్తా ఉన్నారు. ఆ CCTVs ఫుటేజ్లు పోలీసులు రిలీజ్ చేయకముందే మీడియాలో వచ్చినాయండి. మీడియా అంటే సోషల్ మీడియాలో కాదు, మెయిన్ మీడియాలోనే వచ్చినాయి. మెయిన్ మీడియాలో వస్తే ఆ వీడియోలకి మాకు ఎటువంటి సంబంధం లేదు, అవి మేము చేసిన వీడియోలు కాదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ స్పెసిఫిక్గా దాన్ని ఖండన ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అదే వీడియోల్ని ప్రెస్ మీట్ 12వ తారీఖున ఏప్రిల్ 12 పెట్టి అయ్యే రిలీజ్ చేశారు. ఏ వీడియోలను కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫేస్ అన్నది ఏ వీడియోలను కూడా స్పష్టంగా చూపించలేకపోయారు. దిస్ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. అస్సలు ఎక్కడ ఒక్క వీడియోలో కూడా అది చూపించలేకపోయారు. తర్వాత యాక్సిడెంట్లు అన్నారు, మందు దగ్గర చూపించింది. ఎక్కడ కూడా అతను ప్రవీణ్ పగడాల అని చెప్పడానికి సరైన ఒక వీడియో లేదు. అన్ని వీడియోలు చాలా స్పీడ్గా వెళ్తున్న వీడియోలు చూపించారు తప్పితే ఒక స్పష్టమైన వీడియో ఒకటి కూడా చూపించలేకపోయారు. తర్వాత అక్కడ ఆయన యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలిన ప్రదేశాలు ఎక్కడంటే 18 చోట్ల దెబ్బలు తగిలినాయి యాజ్ పర్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. 18 దెబ్బలు కూడా పలు చోట్ల తగిలినాయి. ఆ పలు చోట్లలో మెయిన్గా దెబ్బ తగిలింది ఈ ముఖం మీద, గొడ్డలతో నరికినట్టుగా మనకి ఈ ముఖం మీద నరికేశారు ఇంట్లాగా. అది లోనికి వెళ్ళిపోయి 4 పళ్ళు కూడా ఊడిపోయింది, జా అంతా కదిలిపోయింది. అంత షార్ప్గా యాక్సిడెంట్ అయితే అంత షార్ప్గా వెళ్ళదు. తర్వాత హెల్మెట్ పెట్టుకున్నా కానీ నడినెత్తి మీద దెబ్బలు ఉన్నాయి, అక్కడి నుంచి బ్లడ్ కారింది. అయినా కానీ హెల్మెట్కి ఏం అవ్వలేదు. ఇంకా రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోండి, హెల్మెట్ల వల్ల ప్రాణరక్షణ జరుగుతుందని పోలీసులు కోర్టులు ఎలా చెప్తాయి? హెల్మెట్ పెట్టుకున్నా కానీ దెబ్బలు తగిలినప్పుడు ఇంకా హెల్మెట్ వల్ల రక్షణ ఉంది. ఇంకెవరిని హెల్మెట్ పట్టుకోలేదని చెప్పి ఫైన్ వేయకండి. హెల్మెట్ పెట్టుకున్నా కానీ దెబ్బలు తగిలి, తర్వాత ఈ చేతుల మీద దెబ్బలు తగిలినాయండి. ఇక్కడ ఇదంతా ఎలా దెబ్బలు తగిలినాయి అంటే ఎవరన్నా కొడతా ఉంటే కాసుకున్నప్పుడు తగిలిన దెబ్బల్లాగా మనకు కనపడతా ఉన్నాయండి.